హాయ్ గైస్, వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. మరోసారి ఆర్సీబీ పైన నరైన ఎదురుదాడి. ఐపీఎల్ 2024లో మొదటి హోమ్ టీమ్ లాస్. కోహ్లీ కష్టాన్ని వేస్ట్ చేసిన ఆర్సీబీ బౌలర్స్. ఈసారి బౌలింగ్లో మెరిసిన రసల్. ఆర్సీబీ పైన కేకేఆర్ ఈజీ విజయం. ఇలాంటి మరిన్ని అప్డేట్లతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఐపీఎల్ 2024 సీజన్లో 10వ మ్యాచ్ కేకేఆర్ ఆర్సీబీ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీకి ఫస్ట్ బాల్ నుంచి లక్ కలిసొచ్చింది. ముఖ్యంగా కోహ్లీకి. కానీ రెండో ఓవర్‌లో హర్షిత్ డూప్లెసిస్‌ను ఔట్ చేశాడు. కోహ్లీ మరియు గ్రీన్ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ఆర్సీబీ స్కోర్‌ని 6 ఓవర్లకి 61 పరుగులకు చేర్చారు. కోహ్లీ లాస్ట్ మ్యాచ్‌లో ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే మొదలుపెట్టేశాడు. పవర్ ప్లేని అగ్రెసివ్‌గా మొదలెట్టాడు. ఆఫ్‌కోర్స్ అతనికి లక్ కూడా కలిసొచ్చింది. చాలా ఔట్ సైడ్ ఎడ్జ్‌లు బౌండరీలకి వెళ్ళాయి. అలా నిలకడగా ఆడుతున్న వీళ్ళిద్దరూ తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్‌కొచ్చిన రసెల్ బౌలింగ్‌లో తడబడ్డారు. రసెల్ మంచి బాల్‌తో గ్రీన్‌ని బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్ సపోర్ట్‌తో కోహ్లీ ఆర్సీబీ స్కోర్‌ని ముందుకు నడిపించాడు. మాక్స్‌వెల్‌కి కూడా లక్ బానే కలిసొచ్చింది. కేకేఆర్ అతన్ని 2 క్యాచులు వదిలేసింది. కానీ ఆ అవకాశాల్ని మాక్స్‌వెల్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. నరేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ట్రై చేసి వెనుతిరిగాడు. 15 ఓవర్లు అయ్యేసరికి ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. టైమౌట్‌లో కోహ్లీ, గంభీర్ జోవియల్‌గా నవ్వుతూ మాట్లాడుతూ ఫ్యాన్స్‌కి మంచి మెమరీని క్రియేట్ చేశారు. ఇక టైమౌట్ అయ్యాక పటిదార్ వరుసగా తన మూడో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. తక్కువ స్కోర్‌కే అనుజ్ రావత్ కూడా ఔట్ అయిపోయాడు. 16, 17, 18 ఓవర్లు వేసిన స్టార్క్, రసెల్ మరియు హర్షిత్‌లు స్లో బాల్స్ వేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఈ 3 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ 18 ఓవర్లకి 153 పరుగులు చేసింది. లాస్ట్ 2 ఓవర్లలో కార్తీక్ మంచి కెమియో ఆడటంతో ఆర్సీబీ స్కోర్ 20 ఓవర్లలో 182 పరుగులకు చేరుకుంది. కోహ్లీ 59 బాల్లలో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్‌కి సాల్ట్ ఫస్ట్ ఓవర్‌లోనే 18 రన్‌లు సాధించి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. రెండో ఓవర్ నుంచి నరేన్ షో స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి పార్ట్‌నర్‌షిప్ ఒకప్పటి 'నరైన్ లిన్' పార్ట్‌నర్‌షిప్‌ని గుర్తుకు తెచ్చింది. ఈ నరైన్ గాడు మన మీదే రెచ్చిపోతాడేంట్రా బాబు! అన్నట్టు ఆర్సీబీ తలలు పట్టుకుంది. దానికి తోడు ఆర్సీబీ బౌలర్స్ చెత్త బౌలింగ్‌తో ఈజీ బాల్స్ వేశారు. ఇద్దరూ పవర్ ప్లే అయ్యే టైంకి ఏకంగా 85 పరుగులు భారీ స్కోర్ చేశారు. 22 బాల్లలో 47 పరుగులు చేశాక నరైన్ ఔట్ అయినప్పటికీ కేకేఆర్ విజయం అప్పటికే సులువైపోయింది. ఆ మరుసటి ఓవర్‌లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన విజయ్ కుమార్ సాల్ట్‌ని కూడా ఔట్ చేశాడు. ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అవ్వడంతో ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్‌ని ఏమైనా టైట్ చేస్తారా అనుకుంటుంటే, వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్‌లు ఆ ఛాన్సే ఇవ్వలేదు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 30 బాల్‌ల్లోనే 50 రన్‌లు కంప్లీట్ చేసుకున్నాడు. లాస్ట్‌లో వెంకటేష్ అయ్యర్ ఔట్ అయినా అప్పటికే కేకేఆర్ విజయం ఖాయమైపోయింది. శ్రేయస్ అయ్యర్ 17వ ఓవర్‌లో 6 కొట్టి మ్యాచ్‌ని ముగించాడు. ఆర్సీబీ మీద నరైన్ మాస్ కుమ్ముడికి కేకేఆర్ 7 వికెట్లు మిగిలుండగానే ఈజీగా మ్యాచ్‌ని గెలిచింది. విజయ్ కుమార్ తప్ప ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా చెత్త బౌలింగ్ వేశారు. ఒక పక్క ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేకేఆర్ బౌలర్స్ స్లో బాల్స్‌ని బాగా యూజ్ చేసుకోవటం చూసిన తర్వాత కూడా ఆర్సీబీ బౌలర్స్ వాటిని యూజ్ చేయలేదు. ఆర్సీబీ అంటేనే బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన నరైన్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ సీజన్ స్టార్ట్ అయిన 9 మ్యాచ్‌ల తర్వాత హోమ్ టీమ్ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. ఈ విన్‌తో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకొని కేకేఆర్ పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌కి చేరుకుంటే 3 మ్యాచుల్లో 2 లాసులతో ఆర్సీబీ ఆరో ప్లేస్‌లో నిలిచింది. అదండి మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.